దేవాలయ నిధులను ప్రప్రథమంగా దేవాలయ పూజా విధానాలకే వినియోగిస్తారు. సంప్రదాయబద్ధంగా స్వామికి ఆర్జిత సేవలు, నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, సంవత్సరోత్సవాలు నిర్వహిస్తారు. ఈ కార్యకలాపాలకు దేవాలయ నిధుల నుండే పైకం వినియోగమవుతుంది. సేవా కైంకర్యాలకే కాదు, భగవంతుని సేవ కోసం వచ్చే భక్త కోటికి గృహవసతులు, భోజనాది సౌకర్యాలు దేవస్థానం వారు కలిగిస్తున్నారు. విద్యుత్ దీపాలు, మంచినీటి వసతి, ఆరోగ్య పరిశుభ్రత మొదలైన నాగరిక సౌకర్యాలతో తీర్చిదిద్దబడిన క్షేత్రము నేటి తిరుమల. వేలాది యాత్రికులు ప్రతినిత్యం బస చేయడానికి ఇక్కడ వసతులున్నాయి. యాత్రికుల సంఖ్య పెరిగే కొద్దీ ఈ వసతి గృహాల నిర్మాణం కూడా పెరుగుతున్నది. వివాహాది శుభకార్యాల నిర్వహణకు కళ్యాణ మండపాలను, ఇతర వసతులను కల్పించినారు. సురక్షితమైన రాకపోకలకు అనువైన కనుమ మార్గాలు దేవాలయ నిధులతో నిర్వహింపబడుతున్నవి. ఈ సౌకర్యాలను యాత్రికులకు తెలియజేయడానికి మన దేశంలో, విదేశాలలో కూడా ఎన్నో సమాచార కేంద్రాలు నెలకొల్పినారు. భక్తి ధర్మాల వ్యాప్తికి, దేవాలయ పూజా పునస్కారాలకు, ధర్మశాలల నిర్మాణానికి, యాత్రికుల సౌకర్యాలకు తిరుపతి దేవస్థానం వారు తమ సహాయ సంపత్తులను అందజేస్తున్నారు. ఒక్క తిరుమలలోనే కాదు, భారతదేశంలోని ఎన్నో పుణ్యక్షేత్రాలలో